ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న వాళ్ళ గుండెలు ఎదరాలి. సరేనా? సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ మీ బిడ్డను మీ బస్తీలో మీ కళ్ళ ముందరనే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు. వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈరోజు మీ ముందుకొచ్చి మీ మద్దతును అడగడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్ కూడా చౌరస్తులు వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, ఈడున్న చాలా మందికి నవ యువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. పేదోళ్ల గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు. ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకే ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే. 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే. ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలే. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ ని అవమానించడమే కాదు, వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్లి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని, సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బొందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్ లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు, వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు ట్యూబులు ఇప్పి రాళ్ల మీద నించోబెట్టే ఈ రోజు బెంచ్ కారు దిగి ఈ రోజు ఆటోల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ఈ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. 3 సార్లు 2014, 2019, 2023 3 సార్లు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటులో గెలిచింది. వాళ్ళే మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో. ఈ 12 ఏళ్లలో నేను ఈ రోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్నా, మున్సిపల్ మంత్రిగా ఒక్కరోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిందా?
మీ యూసఫ్ కూడాకి వచ్చిండా, మీ రహమత్ నగర్కి వచ్చిండా, మీ బోడబండకు వచ్చిండా, మీ సోమాజ్ కూడాకి వచ్చిండా, మీ వెంగళరావు నగర్కి వచ్చిండా, మీ షేక్పేటకు వచ్చిండా? మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీ గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు. ఎందుకంటే మీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఎట్లయినా ఓడగొట్టాలి అని ఇవాళ నక్క చిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి. 10 ఏళ్లు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ కూడా సమస్యలు పరిష్కరించనోళ్ళు